హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక డిజైన్ వేస్తున్నాను, చూడండి. టూ కట్ బ్యాంగిల్స్ అండి ఇవి. టూ కట్ బ్యాంగిల్స్ పైన నేను ఐ షేప్ కుందన్స్ పెడుతున్నాను. చిన్నవి రౌండ్ షేప్ కుందన్స్ 3mm వైట్ పెడుతున్నానండి. రౌండ్గా ఈ విధంగా మొత్తం వైట్ కుందన్స్ పెట్టాలి, చిన్న సైజువి. చూడండి, ఈ విధంగా నీట్గా అతికించుకోవాలి. ఫస్ట్ అయితే ఈ కుందన్స్ని ఈ విధంగా అతికించుకున్న తర్వాత మళ్ళీ ఐ షేప్ కుందన్స్ని అతికించాలండి. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నానండి. తీసుకొని ఫస్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా అతికించుకోవాలండి కుందన్స్ను. ఈ కుందన్స్ ఎంత నీట్గా అతికించుకుంటే అంత ఫినిషింగ్ బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అన్నీ పెట్టుకోవాలండి కుందన్స్ను. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టు ఎంతో మాకు అవసరం ఉంటుందండి. చూడండి, ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి అవి అటు ఇటు కదులుతుంటాయి, అలాగే నీట్గా అతికించుకొని పెట్టుకోవాలండి. ఇది 2/4 సైజ్ బ్యాంగిల్ అండి. అయితే దీనికి నేను ఒక బ్యాంగిల్కు మూడు చోట్ల వేస్తున్నాను, ఈ కుందన్స్ను అతికిస్తున్నానండి. 2/6 అయితే 4 చోట్ల అతికించుకోవచ్చు. టూ 4 కనుక నేను 3 చోట్ల అతికిస్తున్నానండి. ఎందుకంటే మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది. బ్యాంగిల్లో కుందన్స్కి మధ్యలో 4 చోట్ల అతికిస్తానంటే అది మొత్తం కవర్ అయిపోతుంది కుందన్స్, ఇంత నీట్గా అనిపించదు. 2/6 అయితే నేను 4 సైడ్స్ అతికిస్తానండి. ఇది 2/4 కనుక 3 సైడ్స్ అతికిస్తున్నాను. ఈ విధంగా అతికించినా కూడా కొంచెం గ్యాప్ అనేది తక్కువనే ఉంటుంది కుందన్స్ మధ్యలో. ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి, ఈజీగా వేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ బ్యాంగిల్స్ వీడియోస్ పెడుతుంటానండి, చూడండి. నేను అన్ని కొత్త డిజైన్స్ కూడా వేస్తానండి, బ్యాంగిల్స్ డిజైన్స్. చూడండి, ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా అతికించుకోవాలి. కుందన్స్ను నీట్గా అతికించుకోవాలండి. ఇవి అతికించిన తర్వాత ఆరబెట్టుకోవాలండి. కొంచెం ఆరబెట్టిన తర్వాత మనకు నీట్గా అనిపిస్తుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఆరబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయో బ్యాంగిల్స్, చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.